బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. 27 ఏళ్ల నాటి శిరోమండనం కేసుకు సంబంధించిన సంచలన తీర్పు. ఆ ఫోటో కూడా మీకు చూపిస్తున్నాం. శిరోమండనం కేసులో తోట త్రిమూర్తులకు జైలు శిక్ష విధించింది కోర్టు. 18 నెలల జైలు శిక్ష, 2 లక్షల రూపాయల జరిమానా విధించారు. తోట త్రిమూర్తులతో పాటు 9 మంది నిందితులున్నారు. 28 ఏళ్ల పాటు పలు కోర్టుల్లో ఈ విచారణ సాగుతూ వచ్చింది. నేడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 27 ఏళ్ల నాటి శిరోమండనం కేసులో విశాఖ న్యాయస్థానం తన తీర్పు వెలువరించింది. 1996 డిసెంబర్ 29 రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో దళిత యువకులకు అవమానం జరిగింది. ఎన్నికల కారణాలతో 5 దళిత యువకుల్ని చిత్రహింసలు పెట్టారు. అందులో 2 గుండు కొట్టించి కనుబొమ్మలు గీయించారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కలకలంగా మారింది. బాధితులకు న్యాయం చేయాలంటూ దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. బాధితుల్లో వెంకటరమణ అనే వ్యక్తి చనిపోయాడు. మిగతా 4 తమకు న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నారు. ఈ ఘటనలో మొత్తం 24 మంది సాక్షులుగా గుర్తించారు. వారిలో 11 మంది చనిపోయారు. శిరోమండనం ఘటనలో 10 మంది ముద్దాయిలుండగా అందులో తోట త్రిమూర్తులతో సహా 9 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. 1998లో కేసును కొట్టేస్తూ ప్రభుత్వం జియో జారీ చేసింది. అయితే మళ్లీ హైకోర్టు ఆదేశాలతో 2000లో కేసు రీఓపెన్ చేశారు. 2012 నుంచి 2019 వరకు 146 సార్లు ఈ కేసు వాయిదా పడింది. అప్పటి బాధితులు ఒకసారి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అదే 1994లో ఇదే తోట తిరుమతులు గారు ఇండిపెండెంట్గా గెలిచినప్పుడు ఆ ఎలక్షన్లో మేము ఏజెంట్గా పనిచేసామండి. పనిచేసిన క్రమంలో మేము రిగ్గింగ్ అడ్డుకున్నామని ఆయనకి వ్యతిరేకంగా ఆయన రిగ్గింగ్ చేస్తుంటే వాళ్ళు కాస్ట్ వాళ్ళు మేము అడ్డుకున్నామనే కారణం చేత మా మీద పొలిటికల్గా గ్రడ్జ్ పెట్టుకుని 1994 డిసెంబర్ 12వ తారీఖున ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అప్పుడు 1995 మార్చి 18వ తారీఖున మా మీద సిమెంట్ ఫెన్సింగ్ డెమోలిషన్ కేసు అనే ఒక అక్రమమైన కేసు మా మీద బనాయించడం జరిగింది. ఆ కేసులో మొత్తం 3 మీద పెడతాం జరిగిందండి. ఇప్పుడు ట్రాన్స్ఫూరింగ్ విస్టింగ్స్ కోటి చినరాజు, దడాల వెంకటరత్నం నా మీద కూడా పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఇంకా ఆ కేసు విషయంలో మమ్మల్ని లొంగిపోమనే వాళ్ళు మా తల్లిదండ్రుల చేత, మా పెద్దల చేత, అందరి చేత అడిగినారు. మేము చేయని తప్పు మేము లొంగవలసిన అవసరం లేదు, కేసు పెట్టుకున్నారు కాబట్టి అది మీరు కంటిన్యూ చేయండి, మేము లొంగమని చెప్పామండి. ఆ తర్వాత అదే జరుగుతున్న క్రమంలో 1995 మార్చి 18 పెట్టిన తర్వాత మేము కోర్టుకి యథావిధిగా తిరుగుతున్న క్రమంలో మరి 1996 డిసెంబర్ 21 తారీఖున శిరోమండనానికి సీరియల్ స్టార్ట్ అయిందండి. 1996 డిసెంబర్ 21న మా 5 బాధితులు ఒకటైనటువంటి కనికేల గణపతిని, అప్పటికి ఆ కుర్రోడి వయసు 10th క్లాసు ఫెయిల్డ్ అయ్యి ఫీజు కట్టుకోవటాకని ఫీజు కట్టుకుని వస్తున్న క్రమంలో సాయంత్రం మాటలు మా పేటక దగ్గరలో జస్ట్ ఒక 50 మీటర్ల దూరంలో అతన్ని ఒక పాకలో కొడతాం జరిగింది. కొట్టేసి అతని చేత మా పేర్లు బలవంతంగా అతని చేత చెప్పించాడు. అతను కొడతంతో మా పేర్లు చెప్పించాడు. వచ్చారు ఇటు తంబాల కేసులో మీరు ఎంతమంది ఉన్నారో అని అడిగితే వాళ్ళు 3 అని చెప్పాడు. వాళ్ళ 3 అతనితో కలిపి ఇంకొక అతను పెట్టి మొత్తం మా 1+4 అంటే అతనితో కలిపి మా మీద ఇంకొక ఎక్స్ట్రాగా 4 పేర్లు చెప్పించారు. చెప్పిన తర్వాత బాధ దెబ్బలు తట్టుకోలేక మా పేర్లు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆ కుర్రాన్ని కొట్టిన తర్వాత అక్కడ కొట్టిన క్రమంలో మా పెద్దలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వెళ్ళిన తర్వాత ఆయన కొట్టిన తర్వాత మిగతా 4 దొరికిన దాకా మేము వదలమని చెప్పి వాడిని వేరే చోట దాచారండి. దాని జరిగింది. అదే రోజు సాయంత్రం నేను మా నాన్నగారిని కళ్ళు కనిపిస్తలేదని బ్లైండ్ అని మా నాన్నగారు కొద్దిగా బ్లైండ్గా ఉంటే ఆ పిఠాపురం క్రిస్టియన్ హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి వచ్చానండి. నైట్ 8 గంటలకి వచ్చిన తర్వాత ఇలాగ పలానా గణపతిని కొట్టారు, ఇలాగ తోటల మనుషులు కొట్టారు, ఎమ్మెల్యే గారు వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయిలు వాళ్ళు కలిపి కొట్టారు, అందు కాబట్టి ఇలాగ వాడు మీ పేర్లు చెప్పడం జరిగింది అని మా నాన్నగారు, మా అమ్మగారు, మా ఈదిలో వాళ్ళు, మా పేటలో వాళ్ళు అందరు కలిసి చెప్పి వాడు మీరు నన్ను పారిపోమని చెప్పారండి. యాక్చువల్గానే పారిపోవాల్సిన అవసరం అంతా నేనేం తప్పు చేయలేదు కదా, నాకేంటి సంబంధం, ఆ తంబాలు నేనేం పడగొట్టానంటే దాని మీద ఎమ్మెల్యే గారి కేసు కూడా పెట్టారు కదా, అది అలా జరుగుతుంది, ఇప్పుడు నేను పారిపోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేనేం పారిపోలేదండి. పారిపోతే వాళ్ళ అన్నయ్య గారు ఇంటి దగ్గర మా పంచాయతీ పెట్టారు. నన్ను మా నాన్నగారు మా పెద్దలందరూ కలిపి నన్ను అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత ఎరా తంబాలు నువ్వు పడగొట్టావంట కదా, నీ పేరు చెప్పాడు, కనికేల గణపతి అని చెప్పాడండి. ఈ తీర్పుల బట్ట మాకు న్యాయం జరిగిందని మేము చాలా 28 సంవత్సరాల మా యొక్క బాధకే ఈ వాళ్ళతో తెరపడిందండి. ఈ విషయంలో మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, మొత్తానికి న్యాయస్థానానికి ఈరోజు కూడా మాకు న్యాయం జరిగినందుకు మేము చాలా సంతోషిస్తున్నామండి. ఇదే ఫైనల్ అండి. మిగతా విషయాలు మా పీపీఆర్ వచ్చిన తర్వాత బయటకు వచ్చాక మేము
క్లారిటీగా మిగతా విషయాలు చెప్తారు. ఈ పోరాటంలో మొదట నుండి వెంకటాయపాలెం దళిత ఐక్య వేదిక వెంకటాయపాలెంతో పాటు ఇక్కడ విదసం ఐక్య వేదిక పోరాడింది. ఇప్పుడు వెంకటాయపాలెం దళిత ఐక్య వేదిక కన్వీనర్ భీమశంకర్ గారు మాట్లాడతారు. మీడియా మిత్రులకి అదేవిధంగా పాత్రికేయ మిత్రులకి ముందుగా మీడియా మిత్రులకి అదేవిధంగా పాత్రికా విలేకరులకి ముందుగా మరి జైభీం తెలియజేస్తూ విప్లవం తెలియజేస్తూ మిత్రులారా, దాదాపు ఈ శిరోమండనం కేసులో 1996 నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు ఫలితంగా ఈరోజు ఏదైతే ఒక దళిత ఐక్య పోరాట వేదిక నాయకత్వంలో మేము పోరాటం చేస్తాం. ఈ యొక్క పోరాటంలో అనేక సంఘాలు ఈ ఉద్యమానికి మరి సపోర్ట్గా వచ్చినాయి. కొన్ని సంఘాలని మరి తోట త్రిమూర్తులు అతని అనుసరులు మరి భయపెట్టి బలవంతంగా లొంగ తీసుకుని డబ్బులు ఎరచూపి కొన్ని ప్రజా సంఘాలని ఆయన మరి లోపరుచుకోవడం జరిగింది. కొన్ని సంఘాలని భయపెట్టాడు. అయినప్పటికీ భయపడకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దళిత ఐక్య పోరాట వేదిక ఏదైతే ఉందో దాని నాయకత్వంలో అనేక ప్రజా సంఘాలు మరి ఈ యొక్క పోరాటంలో బాధితులకి అండగా అన్ని విధాల అండగా మరి ఈ పోరాటంలో పాల్గొనడం జరిగింది. ఈ పోరాటం నడ్డాకే అనేక మంది నాయకులు ఈ పోరాటంలో బాధ్యుల తరపుని నిలబడి పోరాటం చేసినటువంటి నాయకులు బొజ్జ తారకం గారు, అదేవిధంగా కామినేడు గుర్రాల పరంజ్యోతి గారు, ఇంకా అనేక మంది నాయకులు ఈ పోరాటాన్ని నిలబెట్టే క్రమంలో వాళ్ళు ముఖ్యంగా ఉన్నారు. అదేవిధంగా పిఎస్ఎన్ రాజు గారు, ఆయన పత్రికా విలేకరు గారు, కెమెరా విజయ్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా ఈ పోరాటంలో హెచ్ఆర్ఎఫ్, అదేవిధంగా దళిత సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, మానవ సంఘాలు, అన్ని సంఘాలు కూడా ఈ యొక్క ఉద్యమానికి సపోర్ట్గా నిలబడ్డారు. దాని ఫలితంగా ఈరోజు దళిత ఐక్య పోరాట వేదిక ఆ యొక్క తోట త్రిమూర్తులకి లొంగకుండా ఈ ఉద్యమాన్ని న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని దళిత ఐక్య పోరాట వేదిక మరి కన్వీనర్గా నేను ఉన్నాను. మరి వెంటపల్లి భీమశంకరం ఇంకా అనేక మంది నాయకులు ఈ యొక్క పోరాటంలో ఈ రోజు వరకు న్యాయం జరిగే వరకు మరి నిలబడ్డామనేసి తెలియజేస్తున్నాం. ఈ యొక్క పోరాటంలో మరి ఎవరైతే ప్రజా సంఘాలు, దళిత సంఘాలు మా యొక్క ఉద్యమాన్ని ప్రపంచానికి మరి తెలియపరిచినటువంటి మీడియా మిత్రులు, పాత్రికేయ మిత్రులు కూడా ఈ ఉద్యమానికి ఎంతో సపోర్ట్గా ఉన్నారో వారందరికీ కూడా ఈ కేసుని చాలా దూరదృష్టితో ఆలోచించి ఈ యొక్క తుది తీర్పు ఇచ్చినటువంటి జడ్జి గారికి, అదేవిధంగా కష్టపడి మరి ఈ యొక్క కేసుని మరి గెలిపించినటువంటి మా పీపీ గారికి, ఈ యొక్క ఉద్యమంలో ప్రతి ఒక్కరూ కూడా మా యొక్క దళిత ఐక్య పోరాట వేదిక మరి వెంకటాయపాలెం కమిటీ తరఫున, అదేవిధంగా మన రాజుగారు చెప్తారు. రైట్, ఒక్కసారి మీరు చూడొచ్చు, ఇది కీలకంగా మారింది. బికాస్ ఎన్నికల సమయం, ఈ సమయంలో మండపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్న తోట త్రిమూర్తులకు ఒకవేళ శిక్ష పడితే, ఇప్పుడు ఆల్రెడీ పడిందని వార్త వస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ మార్పులు చేర్పులు ఉంటాయా? రాజకీయంగా ఇప్పుడు సంచలనంగా మారింది ఈ కేసు. సో ఎన్నికలు జరుగుతున్న సమయంలో శిరోమండనం కేసు తీర్పు హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు. ఏకంగా త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష, 2 లక్షల రూపాయల జరిమానా విధించింది కోర్టు. రైట్, మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 18 నెలల జైలు శిక్ష అంటున్నారు కాబట్టి సో పోటీకైతే ఎలాంటి అడ్డంకులు ఉండపోవచ్చు అంటే టెక్నికల్ గా. సో దీనికి సంబంధించి ఒకసారి మనం నిపుణులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం కేసు తీర్పులోకి వెళుతున్నాం. 27 ఏళ్ల నాటి శిరోమండనం కేసు ఇది. ఇప్పుడు ప్రస్తుతం సంచలన తీర్పు వెలువరించింది కోర్టు. శిరోమండనం కేసులో తోట త్రిమూర్తులకు జైలు శిక్ష విధించింది. 18 నెలల జైలు శిక్ష, 2 లక్షల రూపాయల జరిమానా. తోట త్రిమూర్తులతో పాటు 9 మంది నిందితులున్నారు. ప్రస్తుతం మండపేట వైసీపీ అభ్యర్థిగా
తోట త్రిమూర్తులు ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగాను తోట త్రిమూర్తులు కొనసాగుతున్నారు. 28 ఏళ్ల పాటు పలు కోర్టుల్లో ఈ విచారణ సాగుతూ వచ్చింది. ఇవాళ తీర్పిచ్చింది విశాఖ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు. దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ప్రస్తుతం ఒకసారి టెక్నికల్ గా చెప్పండి, బికాజ్ ఎన్నికల సమయం, ఓ పక్కన కోర్టు తీర్పిచ్చింది, 18 నెలల జైలు శిక్ష అంటున్నారు. అంటే ఇప్పుడు తోట త్రిమూర్తులు ఆల్రెడీ మండపేట వైసీపీ ఇన్ఛార్జ్ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ఎలా ఉంటుంది టెక్నికల్ గా? ఆయన పోటీకి నిలబడొచ్చా? ఎలా ఉంటుంది? కేవలం 18 నెలలు మాత్రమే జైలు శిక్ష పడితే ఖచ్చితంగా పోటీలో ఉండొచ్చు. ఆ తర్వాత ఆయన మళ్ళీ అప్పీల్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం అది 2 సంవత్సరాలకు శిక్ష పైన పడితే మాత్రం డిస్క్వాలిఫై అవుతుంది, లేకపోతే నామినేషన్ వేయడానికి కూడా అర్హత ఉండదు. కానీ ప్రస్తుతం 18 నెలలు మాత్రమే శిక్ష పడింది కాబట్టి మళ్ళీ అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఆ మేరకు దానికి సంబంధించిన క్లారిటీ మరి ఇంకొంతగా రావాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం బయటికి వచ్చింది కేవలం దళిత సంఘాల ఐక్యవేదిక వాళ్ళు మాత్రమే బయటకు వచ్చారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం, దళిత సంఘాల ఐక్యవేదిక వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం కేవలం 2 సెక్షన్ల కింద, ఒకటి ఐపీసీ సెక్షన్ కింద, 2 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద, ఈ 2 సెక్షన్ల కింద ఒక్కొక్క దాని కింద 18 నెలలు శిక్షకు సంబంధించి క్లారిటీ కావాలి. ఎంతవరకు శిక్ష పడింది? కేవలం 18 నెలల శిక్ష అయితే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించిన సమాచారం ఏదైనా ఉందా? అట్లాంటి డిస్కషన్ ఏమైనా వచ్చిందా? వారు అడిగారు, వారు డిఫెన్స్ న్యాయవాది అడిగారు, ప్రధాన నిందితుడు అడిగారు. కోర్టు వారు మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని అడిగినప్పుడు ఆయన చెప్పాడు, నన్ను రాజకీయంగా బదనాం చేయడం కోసం రాజకీయ వేధింపులతో నా మీద అన్యాయంగా కేసు పెట్టారు. ఇంతకాలం నేను ఈ కోర్టుల చుట్టూ తిరగటం ద్వారా నేను ఆరోగ్యంగా ఆర్థికంగా నష్టపోయాను. కాబట్టి నేను తప్పు చేసిన భావిస్తే మీ శిక్షలో నేను తిరిగినటువంటి గతంలో నేను జైల్లో ఉన్నటువంటి కాలాన్ని పరిగణలో తీసుకొని నా శిక్షాకాలం తగ్గించమని చెప్పి ఆయన అడిగాడు. అదే సందర్భంలో ఆయన తాలూకా లాయర్ గారు, డిఫెన్స్ లాయర్ గారు కూడా ఆయన రాజకీయ భవిష్యత్తు, రాజకీయ పలుకుబడి ఇవన్నిటి మీద ఈ తీర్పు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ తీర్పు మీద అవన్నీ ఆధారపడి ఉంటాయి. కాబట్టి దానిని మీరు పరిగణలో తీసుకోండి అని చెప్పి జడ్జి గారికి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. సరే, వారు ఏమి పరిగణలో తీసుకున్నారు అనేది మనకు తెలియదు, జడ్జి విచక్షణ పరిధి. అయితే వారు స్పష్టంగా చెప్పారు, 3 సెక్షన్లు చదివారు. ఐపీసీ సెక్షన్లు 3 సెక్షన్లు, ఒక్కొక్క సెక్షన్కి సంబంధించి 6 నెలలు, ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఖచ్చితంగా 31S ఆర్ 3158 మీద 18 నెలలు వేసి ఉన్నారు. ఓకే, 18 నెలల పాటు శిక్ష విధించారు. 2 18 నెలలండి అని క్లారిటీగా చెప్పారా? చదవటం విడివిడిగా చెప్పారు. 3 ఆర్లు చెప్పారు, తర్వాత 18 నెలలు చెప్పారు. ఈ 3 ఆర్లు ఏకకాలంలో వర్తిస్తాయని చెప్పి కొంతమంది నిపుణులు అక్కడే వ్యాఖ్యానించారు. అయితే ఆ 3 ఆర్లు ఈ 18 ఏకకాలంలో ఉంటాయా లేదని ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడు ఇంతకుముందు ఆయన ఎంతకాలం జైల్లో ఉన్నారు? అప్పుడు 87 రోజులు ఉన్నారు, 87 రోజులు రిమాండ్లో ఉన్నారు. సో దాన్ని ఇప్పుడు పరిగణలోకి తీసుకోమని ఆయన అడిగారు, తీసుకున్నా లేదో తెలియదు. సో ఇప్పుడు 2 అనేది క్లారిటీ లేదు. 2 18 నెలలు, 2 18 నెలలు ఏకకాలంలో ఉంటాయా, 2 18 నెలలు అనేది ఇంకా క్లారిటీ లేదు. మా పీపీ గారు రావాలి. వీళ్ళు ప్రస్తుతం దళిత సంఘ నేతలు చెప్తున్న దాని ప్రకారం కేవలం ఇప్పుడు 18 నెలలు, 2 18 నెలలు అంటే ఒకటి ఐపీసీ సెక్షన్, రెండోది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం. ఈ 2 సెక్షన్ల కింద సార్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయి? సో అడ్వకేట్స్ కొంతమంది బయటికి వచ్చిన వాళ్ళ దగ్గర సమాచారం లేదు. ఈ బయటికి వచ్చిన వాళ్ళ ప్రకారం చెప్తున్న దాని ప్రకారం 2 18 నెలలు జైలు శిక్ష పడింది. ఒకటి ఐపీసీ సెక్షన్ ప్రకారం, ఇంకొకటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం పడింది అన్నట్టుగా మాకు అర్థమైంది అని చెప్తున్నారు. కానీ దాంట్లో క్లారిటీ రావాల్సి ఉంది. మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఆయనకు మొదటగా జైలు శిక్షని 5 సంవత్సరాల పాటు విధించే అవకాశం ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అయితే ఆ తర్వాత తాను గతంలో ఇప్పటి వరకు దాదాపు 28 సంవత్సరాల పాటు నేను దీనికి సంబంధించి చాలా మనోవేదన అనుభవించాను. చేయని నేరానికి పూర్తిగా నేను ఇందులో నేరుగా ప్రత్యక్షంగా పాల్గొన్నది కూడా లేదు. కాబట్టి శిక్షాకాలాన్ని కూడా తగ్గించాలని ఆయన న్యాయమూర్తిని కోరారు. దీంతో 18 నెలలకి తగ్గించినట్టుగా సమాచారం అందుతుంది. మరికొద్ది సేపట్లో మీకు అధికారికంగా పూర్తి సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాం. దీనికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం మరి కాసేపట్లో. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్. సో మనకి ఇప్పుడు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 18 నెలలు ఏకకాలంలో ఇస్తారా, లేకపోతే 2 విడివిడి 18 నెలలకు? బికాజ్ ఐపీసీ అని చూస్తున్నాం అండ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అని చూస్తున్నాం. కాబట్టి ఉంటుంది అధికారికంగా ఏమని ప్రకటిస్తారు? సో తీర్పుకు సంబంధించి మరింత క్లారిటీ మీకు నెక్స్ట్ బులెటిన్లో అందిస్తాం. ప్రస్తుతం బ్రేక్.